కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫాదర్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫాదర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఏ గ్రేట్ ఫిలాసఫర్, ఒక రాజకీయ యోధుడు, ఒక లాయర్, ఒక టీచర్, ఉపన్యాసకుడు, తత్వవేత్త, ఈ భారతదేశం యొక్క దిశను మార్చినటువంటి ఒక సోషల్ ఇంజనీర్, ఒక సోషల్ సైంటిస్టు, ఒక సామాజిక విప్లవకారుడు, భారతదేశ ప్రజలని పెక్కుగా మిక్కిలి ఎక్కువగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ గ్రేటెస్ట్ వరల్డ్ స్కాలర్. బాబాసాహెబ్ అంబేద్కర్ 32 డిగ్రీలు, 4 PhDలు, 9 భాషల్లో పట్టు, 64 సబ్జెక్టులో దిట్ట. ప్రపంచంలోనే ఐక్యరాజ్య సమితి ఏప్రిల్ 14ను వైజ్ఞానిక దివస్గా, వరల్డ్ నాలెడ్జ్ డేగా జరుపుతుంది అంటే ఇది భారతీయులకు గర్వకారణం. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలను తన యొక్క రచన ద్వారా, తన యొక్క రాజ్యాంగ రచన ద్వారా రూపమాపడం జరిగింది. ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిర్మూలించినాడు. ఆర్టికల్ 32 ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు హక్కులు ఇచ్చినాడు. అదే రకం ఆర్టికల్ 340, ఆర్టికల్ 341, ఆర్టికల్ 342 ఈ రకంగా చెప్తూ పోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో పుట్టి ఉండకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి 90% మంది ప్రజల యొక్క భవిష్యత్తు, జీవితము దిక్కు ముక్కు లేని వాళ్ళు అయిపోతుండ్రి. మరి ఆ రోజు 1923లో ద ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ అనే బుక్ను రాసి, ఆ రోజు 1935లో RBIని కలకత్తాలో ప్రవేశపెట్టినప్పుడు ఏదైతే ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ ఆర్జిన్ అని రాసినాడో ఆ బుక్ ఆధారంగా ఆ యొక్క RBIని నెలకొల్పడం జరిగింది. అదే రకంగా వాటర్ మీద, డ్యామ్ల మీద, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఆయన రాసినటువంటి బుక్ ఆధారంగా దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు కావచ్చు, హీరాకుడ్ ప్రాజెక్టు కావచ్చు, కోసి రివర్ల మీద ఉన్న ప్రాజెక్టు కావచ్చు, ఈ రకంగా ఒక రంగం కాదు, ఒక ఫీల్డ్ కాదు, అనేక అంశాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ని ఈ భారతదేశం ఖచ్చితంగా చదవవలసిన అవసరం ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలు బాబాసాహెబ్ను చాలా లోతుగా చదవవలసిన అవసరం ఉంది. ఒక్క భారతదేశంలో ఈ భారతీయులు అంబేద్కర్ను పూర్తిగా చదవగలిగితే కనుక ఈ దేశం ప్రపంచంలో టాప్గా నిలబడుతుందని, మన తాత అయినటువంటి అంబేద్కర్ని రాబోయే తరాలకు మనం ఆయన ఒక భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం. మంచిగా